మహాభారతంలో కథ ఉంది. ధర్మరాజు రాజసూయ యాగం చేసిన తర్వాత ధర్మరాజుకు కొంచెం అహంకారం పెరిగింది. నేను చాలా దాన ధర్మాలు చేశానని చెప్పేసి కృష్ణుడిగా చూసి వీడు చూపించాలని చెప్పేసి పాతాళంలోని బలి చక్రవర్తి దగ్గర తీసుకెళ్ళని బలి సామ్రాజ్యానికి ధర్మరాజుని తీసుకొని వెళ్తాడు. కృష్ణుడు వస్తున్నాడని చెప్పేసి బలి చక్రవర్తి ఎదురొస్తాడు. ఆయన అట్టహాసంతో ఎదురొస్తాడు. బలి వచ్చేటువంటి వైభవాన్ని చూసి ధర్మరాజు భయం వేస్తుంది. వీడు యుద్ధానికి వస్తున్నాడో స్వాగతం చెప్పడానికి వస్తున్నాడు అని చెప్పి దగ్గరికి వచ్చిన తర్వాత బలి కట్టుకున్న బట్టలని, బలి బంగారాన్ని, బలి వైభవాన్ని చూసిన తర్వాత ధర్మరాజు సిగ్గుపడతాడు. కృష్ణుని స్వాగతం చెప్పి బలి చక్రవర్తి సింహాసనం మీద కూర్చోబెట్టి కృష్ణ పరమాత్మ పాదాలు కడుగుతూ ఉంటే కృష్ణుడు ధర్మరాజును పరిచయం చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. బలి, నా మాట వింటావా? ఇతను హస్తినాపురపు సామ్రాట్. దేనికి అంటాడు.